మనిషి జీవితంలో ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నా కూడా ఇంట్లో చిన్నపిల్లల నవ్వులు లేకపోతే ఆ ఇల్లు బోసిపోయినట్లు ఉంటుంది. పెళ్ళైన ప్రతి జంట తమకు పండంటి బిడ్డ ఎప్పుడు పుడుతుంది అని 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటారు. కొంతమందికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుడతారు. కానీ మరికొందరికి ఏవేవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. డాక్టర్ల చుట్టూ తిరిగిన మందులు వాడి అలసిపోయిన వారు చాలామందే ఉంటారు. అయితే మన సనాతన ధర్మం ప్రకారం మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు పిల్లలు కలగాలి అంటే దానికి దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అందులోనూ గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. అలాగే పిల్లలను ఇవ్వడానికి, వంశాన్ని వృద్ధి చేయడానికి బాధ్యత తీసుకున్న గ్రహం గురుగ్రహం. అందుకే గురువును పుత్రకారకుడు లేదా సంతానకారకుడు అని పిలుస్తారు. అంటే పిల్లలనిచ్చే శక్తి గురుగ్రహానికి మాత్రమే ఉంటుంది. మన జాతకంలో గురువు స్థానం బాగుంటే ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండానే పిల్లలు పుడతారు. ఒకవేళ జాతకంలో గురువు బలహీనంగా ఉంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే ఈ గ్రహాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవు. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనినే గోచారం అని అంటారు. గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటుంది. ఇలా మారుతున్నప్పుడు కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రాబోయే 2026 సంవత్సరం గురించి. అవును, మీరు విన్నది నిజమే. 2026 సంవత్సరం జ్యోతిష్యపరంగా చాలా స్పెషల్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో గురుగ్రహం తనకు ఎంతో ఇష్టమైన మరియు తనకు ఎంతో పవర్ ఇచ్చే కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సాధారణంగా గురువు ఒక్కో రాశిలో ఉన్నప్పుడు ఒక్కో రకమైన ఫలితాలు ఇస్తాడు. కానీ కర్కాటక రాశి అనేది గురువుకి ఉచ్చక్షేత్రం. సింపుల్గా చెప్పాలి అంటే గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు 100% ఫుల్ పవర్తో ఉంటాడు. ఆయన శక్తి అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు ఎప్పుడైతే అంత బలంగా ఉంటాడో అప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. గత 12 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా 2026లో ఈ అద్భుతం జరగబోతోంది. ముఖ్యంగా పిల్లల కోసం ఎవరైతే సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారో వారికి 2026 ఒక వరం లాంటిది. వారి కష్టాలు, కన్నీళ్లు తుడిచిపెట్టుకునే సమయం ఇది. ఇప్పుడు మనం గురువు యొక్క ప్రయాణం గురించి క్లియర్గా తెలుసుకుందాం. 2026 సంవత్సరం మొదలైనప్పుడు అంటే జనవరి నెలలో గురువు మిథున రాశిలో ఉంటాడు. అక్కడ మే నెల వరకు ఉంటాడు. ఆ తర్వాత 2026 జూన్ 2వ తేదీన మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇది ఒక పెద్ద మార్పు. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లకు మరియు గ్రహాల స్థితిగతులను గమనించేవాళ్లకు ఇది ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తాడో అప్పుడు విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనుషుల మనసుల్లో ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవారికి గర్భధారణకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఈ 2026 జూన్ తర్వాత జరిగే ఈ మార్పు వల్ల ఏ రాశుల వారికి పిల్లల యోగం ఉంది, ఎవరి ఇంట్లో ఉయ్యాల ఊగపోతోంది, ఎవరికి కవల పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది, ఎవరి పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అనే విషయాలను ఇప్పుడు మనం ఒక్కో రాశి గురించి చాలా వివరంగా మరియు క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మనం చెప్పుకోవాల్సిన రాశి మీనరాశి. ఎందుకంటే 2026లో అందరికంటే ఎక్కువ లక్ ఉన్న రాశి ఇదే అని చెప్పవచ్చు. మీనరాశికి అధిపతి స్వయంగా గురువే. అంటే మీ రాశికి బాస్ గురువు అన్నమాట. అలాంటి మీ రాశి అధిపతి 2026 జూన్ తరువాత మీ రాశి నుంచి 5వ ఇంట్లోకి వస్తున్నాడు. జ్యోతిష్యం తెలియని వారికి అర్థం కావాలి అంటే ఒక విషయం చెప్పాలి. జాతక చక్రంలో 5వ ఇల్లు అనేది చాలా ముఖ్యం. దీనిని పుత్రస్థానం లేదా సంతాన స్థానం అంటారు. అంటే మనకు పిల్లలు పుడతారా లేదా, పుడితే ఎలా ఉంటారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈ 5వ ఇల్లు చెబుతుంది. అలాంటి పిల్లల స్థానంలోకి పిల్లలని ఇచ్చే గురు గ్రహం రావడం, అది కూడా ఫుల్ పవర్తో రావడం అనేది మీనరాశి వారికి ఎంతో అదృష్టం. ఇది మాటల్లో చెప్పలేనంత మంచి ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే పెళ్లి అయ్యి 5 లేదా 10 సంవత్సరాలు దాటినా కూడా పిల్లలు లేక బాధపడుతున్నారో వారికి ఈ సమయం అమృతం లాంటిది. మీరు ఇప్పటి వరకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉండొచ్చు, ఎన్నో గుళ్లకు వెళ్లి మొక్కులు మొక్కుకుని ఉండొచ్చు. కానీ ఫలితం
కనిపించి ఉండకపోవచ్చు, కానీ 2026 జూన్ తరువాత మీకు న్యాచురల్గానే పిల్లలు పుట్టే అవకాశముంది. ఒకవేళ ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు, అంటే IVF లాంటివి ట్రై చేస్తున్నవారు ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కేవలం కొత్తగా పిల్లలు పుట్టడమే కాదు, ఇప్పటికే పిల్లలున్న మీన రాశివారికి కూడా ఇది మంచి సమయం. మీ పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే ఇప్పుడు వారు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే స్థాయికి ఎదుగుతారు. వారి తెలివితేటలు పెరుగుతాయి. వారు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం. అలాగే మీ పిల్లలకు పెళ్లి వయసు వచ్చి ఉంటే వారికి మంచి సంబంధాలు కుదిరి పెళ్లి జరిగిపోతుంది. వారి ద్వారా మీకు మనవలు లేదా మనవరాలు పుట్టే యోగం కూడా ఉంది. అంటే మీ వంశం వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. దానివల్ల బంధుమిత్రులందరూ కలుస్తారు. ఇల్లు కళకళలాడుతుంది. మీ ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం సమాజంలో పిల్లలు లేరని ఏవైనా విమర్శలు ఎదుర్కొని ఉంటే వాటన్నింటికీ ఈ సంవత్సరం చెక్ పడుతుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సిన రాశి వృశ్చిక రాశి. ఈ రాశివారికి కూడా 2026 చాలా అద్భుతంగా ఉండబోతోంది. గురువు మీ రాశి నుంచి 9వ ఇంట్లో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో 1వ ఇల్లు, 5వ ఇల్లు, 9వ ఇల్లు అనేవి చాలా పవర్ఫుల్ స్థానాలు. వీటిని త్రికోణ స్థానాలు అంటారు. గురువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. 9వ ఇల్లు అనేది ధర్మం, అదృష్టం మరియు దేవుడి అనుగ్రహానికి సంబంధించినది. ఇక్కడ ఉన్న గురువు తన 5వ చూపుతో లేదా దృష్టితో మీ పిల్లల స్థానాన్ని చూస్తాడు. గురువు ఎక్కడ ఉన్నాడు అనేదానికంటే గురువు ఎక్కడ చూస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. గురువు దృష్టి ఎక్కడ పడితే ఆ దోషాలన్నీ పోతాయి. వృశ్చిక రాశివారికి గురువు నేరుగా పిల్లల స్థానాన్ని చూడటం వల్ల మీకు సంతాన యోగం చాలా బలంగా ఉంది. చాలా కాలంగా గర్భసంచికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు ఈ సమయంలో ఆరోగ్యం కుదురుపడుతుంది. డాక్టర్లు ఆశ్చర్యపోయేలా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ ఇంట్లో చంటిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది. అంతేకాకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. వారు మీ మాట వింటారు. గతంలో పిల్లలు మీ మాట వినకుండా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సంవత్సరం వారు మారతారు. వారికి మంచి బుద్ధి వస్తుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే పిల్లలకు వీసా వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు సాధించే విజయాలు చూసి తండ్రిగా లేదా తల్లిగా మీరు చాలా గర్వపడతారు. సమాజంలో మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఫలానా వారి అబ్బాయి లేదా అమ్మాయి చాలా గొప్పగా సెటిల్ అయ్యారు అని 10 మంది చెప్పుకుంటారు. అంతటి మంచి యోగం వృశ్చిక రాశి వారికి 2026లో ఉంది. ఇక అసలు సిసలైన రాశి కర్కాటక రాశి. ఎందుకంటే ఈ మొత్తం కథ అంతా జరిగేది మీ రాశిలోనే. 2026 జూన్లో గురువు మీ రాశిలోకి, అంటే మీ జన్మరాశిలోకి వస్తున్నాడు. మీ ఇంట్లోకి ఒక పెద్ద గురువుగారు లేదా ఒక దేవుడు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గురువు మీ రాశిలో ఉచ్చ స్థితిలో, అంటే హై పవర్లో ఉంటాడు. దీనివల్ల మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ముఖంలో ఒక తెలియని ఆకర్షణ లేదా గ్లో వస్తుంది. ఇక్కడ మీ రాశిలో ఉన్న గురువు 5వ ఇంటిని, 7వ ఇంటిని మరియు 9వ ఇంటిని చూస్తాడు. గురువు 5వ ఇంటిని చూడటం వల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన జంటలకు ఇది చాలా మంచి టైం. పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కొందరికి కవల పిల్లలు, అంటే ట్విన్స్ పుట్టే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువు డబల్ రాసులకు కారకత్వం వహిస్తాడు కాబట్టి కవల పిల్లల యోగం ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ పోతాయి. మీ పిల్లలు ఆటపాటల్లో చురుకుగా ఉంటారు. వారు పోటీ పరీక్షల్లో లేదా స్కూల్ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ లేదా ప్రైజ్లు గెలుచుకుంటారు. మీకు మీ పిల్లల మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది. మీరు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్కి లేదా టూర్స్కి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది. మీ పిల్లలు మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. మీ ప్రవర్తన వారికి ఆదర్శంగా నిలుస్తుంది. మొత్తానికి కర్కాటక రాశివారికి 2026 ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది. కన్యా రాశివారికి 2026 ఒక కల్ప వృక్షం లాంటిది.
కల్పవృక్షం అంటే మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది అని పురాణాల్లో చెబుతారు. అలాగే ఈ సంవత్సరం కన్యా రాశివారికి గురువు 11వ ఇంట్లో అంటాడు. జ్యోతిష్యం ప్రకారం 11వ ఇంటు అంటే లాభస్థానం మరియు కోరికలు తీరే స్థానం. మన మనసులో బలంగా ఉన్న కోరికలు నెరవేరాలి అంటే గ్రహాలు 11వ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు సాక్షాత్తు గురువే అక్కడికి వస్తున్నాడు. మీరు చాలా కాలంగా ఒక బిడ్డ కావాలి అని మనసులో బలంగా కోరుకుంటూ ఉంటే ఆ కోరిక 2026లో ఖచ్చితంగా నెరవేరుతుంది. గురువు 11వ ఇంట్లో ఉండి నేరుగా 5వ ఇంటిని చూస్తాడు. మళ్ళీ ఇక్కడ అదే లాజిక్ అప్లై అవుతుంది. గురువు చూపు 5వ ఇంటి మీద అంటే పిల్లల స్థానం మీద పడుతుంది. కాబట్టి సంతాన దోషాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి. మీకు అబ్బాయి పుట్టాలా లేక అమ్మాయి పుట్టాలా అనే ఆలోచన పక్కన పెడితే ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. అంటే మీ పిల్లలు జాబ్లో జాయిన్ అయ్యి మొదటి జీతం మీ చేతిలో పెట్టవచ్చు. లేదా మీ పిల్లల పేరు మీద మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లేదా ఆస్తి కొనుగోలు చేయవచ్చు. మీ పిల్లల అదృష్టం వల్ల మీ బిజినెస్ లేదా మీ ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత తండ్రి జాతకం మారిపోతుంది అంటారు కదా, అలా మీ పిల్లల వల్ల మీ జాతకం మారిపోయే అవకాశం ఉంది. మీకున్న మానసిక ఒత్తిడి తగ్గిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశివారి గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మకర రాశివారికి గురువు 7వ ఇంట్లో సంచరిస్తాడు. 7వ ఇల్లు అనేది జీవిత భాగస్వామి లేదా స్పౌస్కి సంబంధించినది. ఇక్కడ ఉన్న గురువు నేడుగా మీ రాశిని అంటే మిమ్మల్ని చూస్తాడు. దీనివల్ల మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అలాగే 7వ ఇంట్లో ఉన్న గురువు 11వ ఇంటిని అంటే లాభస్థానాన్ని కూడా చూస్తాడు. దీనివల్ల మీకు కూడా పరోక్షంగా పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. ముఖ్యంగా మకర రాశివారికి 2వ సంతానం కోసం ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి సమయం. అంటే ఇప్పటికే ఒక పాప లేదా బాబు ఉండి 2వ బిడ్డ కోసం ట్రై చేస్తుంటే 2026 మీకు సపోర్ట్ చేస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే కదా పిల్లలు పుట్టే వాతావరణం ఏర్పడేది. ఆ విధంగా మకర రాశివారికి దాంపత్య సుఖం లభిస్తుంది. వృషభ రాశివారికి గురువు 3వ ఇంట్లో సంచరిస్తాడు. 3వ ఇంటు అంటే ధైర్యం మరియు ప్రయాణాలకు సంబంధించినది. అయితే గురువు ఇక్కడ ఉండటం వల్ల పిల్లల విషయంలో పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కానీ మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. అంటే పిల్లల చదువుల కోసం లేదా వారి ఆరోగ్యం కోసం మీరు కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. పిల్లల అల్లరి వల్ల మీరు కొంచెం ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క చూపు 9వ ఇంటి మీద అంటే అదృష్ట స్థానం మీద ఉంటుంది. కాబట్టి చివరికి అంతా మంచే జరుగుతుంది. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. దేవుడి దయ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్న రాశులు మాత్రమే కాకుండా మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం వంటి ఇతర రాశుల వారికి కూడా గురువు మార్పు వల్ల ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అయితే పిల్లల విషయంలో మాత్రం పైన చెప్పిన కర్కాటక, వృశ్చిక, మీన, కన్యా రాశుల వారికి ఎక్కువ బలం ఉంది. మిగిలిన రాశులవారు నిరాశపడకూడదు. ఎందుకంటే జాతకంలో కేవలం గురువు మాత్రమే కాదు, మిగిలిన గ్రహాల దశలు, అంతర్దశలు కూడా ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో గురువు మంచి పొజిషన్లో ఉంటే గోచారంతో సంబంధం లేకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నా కూడా సైన్స్ని కూడా ఫాలో అవుతారు. ఇది చాలా మంచి పద్ధతి. మనం దేవుణ్ణి నమ్ముతూనే డాక్టర్ సలహాలు కూడా తీసుకోవాలి. 2026లో గురువు అనుకూలంగా ఉన్నాడు కదా అని మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. మంచి ఆహారం తీసుకోవడం, టైంకి నిద్రపోవడం, వ్యాయామం చెయ్యడం వంటివి చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. జ్యోతిష్యం మనకు టైం బావుంది అని చెబుతుంది. ఆ టైంని ఎలా వాడుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది. గ్రహాల సపోర్టు ఉన్నప్పుడు మనం తీసుకునే చిన్న మందు బిళ్ళ కూడా సంజీవనిలాగా పనిచేస్తుంది. అదే గ్రహాల సపోర్టు లేనప్పుడు ఎంత ఖరీదైన మందు వాడినా ఫలితం తక్కువగా ఉంటుంది. అందుకే 2026లో గురువు సపోర్టు ఉంది కాబట్టి మీరు చేసే చిన్న ప్రయత్నాలకు కూడా పెద్ద విజయాలు దక్కుతాయి. పరిహారాలు: గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దైవ బలం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. 2026లో మరింత మంచి ఫలితాలు పొందడానికి మరియు పిల్లల కోసం ప్రయత్నించేవారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం మంచిది.
ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఎవరైనా చేసుకోవచ్చు. గురువారం పూజ. గురువుకు ఇష్టమైన వారం గురువారం. కాబట్టి ప్రతి గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించండి. వీలైతే పసుపు రంగు బట్టలు వేసుకోండి. గురువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. శనగల దానం. గురువుకు ఇష్టమైన ధాన్యం శనగలు. నానబెట్టిన శనగలను లేదా ఉడికించిన శనగలను గురువారం రోజున ఆవుకు తినిపించడం చాలా మంచిది. లేదా గుడిలో ఉండే పంతులుగారికి శనగలు దానమివ్వచ్చు. దీనివల్ల గురు దోషాలు పోతాయి. దత్తాత్రేయ లేదా సాయిబాబా దర్శనం. గురు స్వరూపులైన దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాను లేదా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం వల్ల మనసులోని కోరికలు తీరుతాయి. గురువారం సాయంత్రం బాబా గుడికి వెళ్లి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. సంతాన గోపాల మంత్రం. మీకు చదవడం వస్తే సంతాన గోపాల మంత్రం లేదా సంతాన గోపాల స్తోత్రం రోజుకు ఒక్కసారైనా చదువుకోండి. చదవడం రాకపోతే యూట్యూబ్లో ఆ పాటలు వినండి. ఈ శబ్ద తరంగాలు మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి. చిన్న పిల్లలకు సాయం. వీలైతే పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు కొనివ్వండి. లేదా అనాథ పిల్లలకు పండ్లు పంచండి. పిల్లలకు సేవ చేస్తే గురువు తొందరగా కరుణిస్తాడు. పెద్దల ఆశీర్వాదం. మన తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం మనకు రక్షలాగా పనిచేస్తుంది. వారిని ఎప్పుడూ గౌరవించండి. వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. మొత్తంగా చూస్తే 2026 సంవత్సరం పిల్లల విషయంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా మౌనంగా ఉన్న ఇళ్లలో సందడి మొదలు కాబోతోంది. గురువు కర్కాటక రాశిలోకి రావడం అనేది ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా మీన, వృశ్చిక, కర్కాటక, కన్యా రాశులవారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ సంవత్సరం మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ పిల్లలే మీ ప్రపంచం అవుతారు. జ్యోతిష్యం అనేది మనకు భవిష్యత్తు మీద ఆశను కల్పిస్తుంది. ఆ ఆశతో మనం ముందుకు వెళితే విజయం తథ్యం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే అందరి జాతకాలు ఒకేలా ఉండవు. కానీ గోచారం ప్రకారమైతే 2026 ఒక అద్భుతమైన సంవత్సరం. కాబట్టి పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. రాబోయే 2026లో మీ అందరి కోరికలు తీరాలని, మీ ఇళ్ళు పిల్లల అల్లరితో, నవ్వులతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.